Hello students, welcome back to my channel. In this video, I am going to give you a brief lecture on anomalous secondary growth in Boerhaavia stem. So, Boerhaavia stem lo jarige anomalous secondary growth గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో, Boerhaavia అనేది ఒక చిన్న herbaceous plant అన్నమాట. సో, Boerhaavia is a member of the family Nyctaginaceae. So, they are generally small herbaceous plants. So in this video we are going to talk about Boerhaavia diffusa. So I'll show you the వీడియో మీకు చూపిస్తాను. Boerhaavia diffusa వీడియో. సో ఆ ప్లాంట్ని మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సో లెట్స్ సీ. సో చూస్తున్నారు కదా, ఇది Boerhaavia diffusa. సో పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. జనరల్గా మనం ఈ మొక్కని ఒక వీడిలాగా రోజు చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. చూడండి, దాని ఫ్లవర్స్ చాలా చిన్నవి, అందుకే మీకు మైక్రోస్కోప్లో చూపిస్తున్నాను. సో ఈ Boerhaavia diffusa అనేది అనామలస్ సెకండరీ గ్రోత్ చూపిస్తుంది అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, అనామలస్ సెకండరీ గ్రోత్ 2 టైప్స్ అని. ఇందులో నాన్ అడాప్టివ్ టైప్ ఆఫ్ అనామలస్ సెకండరీ గ్రోత్ జరుగుతుంది. అంటే ఎలాంటి యూజ్ లేకపోయినప్పటికీ కూడా సో Boerhaavia అనేది ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ సెకండరీ గ్రోత్ అనమాట. సో యూజ్ లేకపోయినా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం నాన్ అడాప్టివ్ టైప్ ఆఫ్ సెకండరీ గ్రోత్ అంటాము. సో అయితే ఈ Boerhaavia diffusa యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ని, అంటే బిఫోర్ ద సెకండరీ గ్రోత్, బిఫోర్ ద అనామలస్ సెకండరీ గ్రోత్ ప్రైమరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో యంగ్ స్టెమ్ని సెక్షన్ కటింగ్ తీసినట్లయితే ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ యంగ్ స్టెమ్ ఆఫ్ Boerhaavia ఇట్ ఈస్ షోయింగ్ డిఫరెంట్ లేయర్స్. సో యాజ్ యూజువల్ వీ నో దట్ సో ఎపిడెర్మిస్, కార్టెక్స్, వెసికులార్, సిలిండర్, ఈ 3 పార్ట్స్ కూడాను యంగ్ స్టెమ్లో ఉంటాయి అన్నమాట. సో 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటి? ఫస్ట్ది చూడండి, ఇది గ్రౌండ్ ప్లాన్. ఇక్కడ గ్రౌండ్ ప్లాన్ కూడాను 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఎపిడెర్మిస్, కార్టెక్స్ అండ్ వెసికులార్, సిలిండర్. సో చూడండి, సో ఎపిడెర్మిస్ ఈజ్ ఎ సింగిల్ లేయర్. అవుటర్ సైడ్ చూస్తున్నారు కదా, సింగిల్ లేయర్ ఎపిడెర్మిస్ ఉంది, పింక్ కలర్ ఉంది కదా. సో విచ్ ఈజ్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ పారెంకైమాటస్ సెల్స్, బ్యారల్ షేప్డ్ సింగిల్ లేయర్డ్ సెల్స్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఎపిడర్మల్ హెయిర్స్ ఉన్నాయి. ఓకే, సో దే అరైజ్ ఫ్రమ్ సమ్ సెల్స్. సో ఎపిడెర్మిస్ ఈజ్ కవర్డ్ బై క్యూటికిల్, బ్లూ కలర్ లేయర్ ఉంది కదా, విచ్ ఈజ్ కవర్డ్ బై క్యూటికిల్. స్టొమాటా ఆర్ ఆల్సో present in the epidermis. Okay, stomata are also present in the epidermis. So it is a single layer. Parenchymatous cells are present. So epidermal hairs are arised from some cells. A thick cuticle also present. Stomata may also be present. Let's see the next part, that is cortex. సో సెకండ్ పార్ట్ ఏంటి అంటే కనుక కార్టెక్స్ అనమాట. సో కార్టెక్స్ ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది, హైపోడెర్మిస్ అండ్ ఇన్నర్ కార్టెక్స్. హైపోడెర్మిస్లో కాలెంకైమా ఉంటుంది. ఈ గ్రౌండ్ ప్లాన్లో మీకు తెలియట్లేదు, కానీ ఒరిజినల్గా ఇమేజ్ చూపించినప్పుడు మీకు తెలుస్తుంది. సో హైపోడెర్మిస్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 to 4 layers of collenchyma and inner cortex is made up of parenchymatous cells. Parenchymatous cells may be present in 3 to 7 layers of inner, they are forming 3 to 7 layers of inner cortex, and parenchymatous cells are having chloroplasts. Okay, cortex అనేది హైపోడెర్మిస్ మరియు ఇన్నర్ కార్టెక్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. హైపోడెర్మిస్లో కోలెంకైమా ఉంటుంది, ఇన్నర్ కార్టెక్స్లో పారెంకైమా ఉంటుంది. పారెంకైమాలో క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ పార్ట్స్. సో ఆఫ్టర్ ద కార్టెక్స్ దెర్ ఈజ్ ఎండోడర్మిస్ విచ్ ఈజ్ అ కవరింగ్ లేయర్ ఆఫ్ స్టీల్. స్టీల్ చుట్టూ ఎండోడర్మిస్ ఉంటుంది. ఓకే, సో ఈ బ్లూ కలర్ లేయర్ అనేది ఎండోడర్మిస్ అనమాట. సో ఎండోడర్మిస్ కింద
పెరిసైకిల్ ఉంటుంది. ఎండోడర్మిస్ చూడండి సింగిల్ లేయర్లో ఉంది. హియర్ ఆల్సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ లేయర్డ్ బ్యారల్ షేప్డ్ సెల్స్. మీకు కంప్లీట్ పిక్చర్ చూపించినప్పుడు నేను చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ పెరిసైకిల్. ఎండోడర్మిస్ కింద పెరిసైకిల్ ఉంటుంది. పెరిసైకిల్ ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ పారెంకైమాటస్ సెల్స్. సో ఆఫ్ sometimes they may consist patches of sclerenchymatous cells. They may consist sometimes patches of sclerenchymatous cells. Okay, so next one. So the inner part which is having parenchymatous cells in between these two vesicular bundles. So actually they are present in the pith region. Two big vesicular bundles are present in the pith region. So this is the anomalous feature of the Boerhaavia stem. Okay, so in the pith region here the parenchymatous cells. So pith is well developed in case of Boerhaavia. వెల్ డెవలప్డ్ పిత్ అనేది ఉంటుంది. దీన్నే మనం మెడుల్లా అని కూడా అంటాము. అయితే ఇక్కడ ఏ సెల్స్ ఉంటాయి అంటే పారెంకైమాటస్ సెల్స్ ఉంటాయి. ఆ పిత్ రీజియన్లో 2 వెసికులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ద అబ్నార్మల్ ఫీచర్ ఆఫ్ Boerhaavia స్టెమ్. ఓకే, so let's see now we are coming to vesicular tissue system or స్టీల్ గురించి మాట్లాడుకుందాం. సో స్టీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి ఈ మిడిల్లో ఉన్నదంతా స్టీల్ అనమాట. ఎండోడర్మిస్ కింద అంటే బ్లూ లేయర్కి కింద ఉన్నదంతా ఈ పార్ట్ అంతా కూడాను స్టీల్ అనమాట. సో ఆ స్టీల్ గురించి మాట్లాడుకుందాం. సో స్టీల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 రింగ్స్ ఆఫ్ వెసికులర్ బండిల్స్. మీకు ఇక్కడ గ్రౌండ్ ప్లాన్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ అనామల్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఒరిజినల్ ఇమేజ్ అనేది మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో హియర్ ద స్టీల్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 layers of vesicular bundles, 3 rings of vesicular bundles. Okay, so the middle ring, the innermost ring consisting only 2 large oval medullary bundles. So innermost, if you see the innermost vesicular bundle layer, you will find 2 medullary bundles. Okay, they are called medullary bundles. Why? Because they are present in the medulla or pith lo unnai kada. So these bundles they face each other with xylem inwards and phloem outwards. రెండిటికి కూడా చూడండి ఇన్నర్ సైడ్ కి xylem ఉంది, బయట వైపుకి phloem అనేది ఉంది. So in the middle ring the number of vesicular bundles ranges from 6 to 14. చూడండి మిడిల్ రింగ్ లో వెసికులర్ బండిల్స్ అనేవి 6 to 14 వెసికులర్ బండిల్స్ ఉన్నాయి. సో అవుటర్ రింగ్ కన్సిస్ట్ ఆఫ్ 15 to 20 వెసికులర్ బండిల్స్. సో అవుటర్ రింగ్లో చూడండి 15 to 20 వెసికులర్ బండిల్స్ అనేవి ఉన్నాయి. సో వెసికులర్ బండిల్స్ ఆఫ్ ఇన్నర్ మోస్ట్ అండ్ మిడిల్ రింగ్స్ ఆర్ మెడుల్లరీ బండిల్స్. ఓకే, సో ఇన్నర్ మోస్ట్ మిడిల్ రింగ్స్ అనేవి మెడుల్లరీ బండిల్స్ అనమాట. సో వెసికులర్ బండిల్స్ ఆఫ్ ఆల్ ద 3 రింగ్స్ ఆర్ conjoint, collateral, endark and open. సో conjoint means what? ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. conjoint అంటే ఏంటి అంటే రెండు కూడా ఒకే రేడియస్ మీద ఉన్నాయి, xylem అండ్ phloem కూడాను. చూడండి ఇక్కడ phloem ఉంది, ఇక్కడ xylem ఉంది, రెండు ఒకే రేడియస్ మీద ఉన్నాయి కాబట్టి దాన్ని మనం conjoint అంటాము. సో కొల్లేటరల్ అంటే అర్థం ఏంటి అంటే సో పక్క పక్కనే ఉన్నాయి కదా, దాన్ని మనం కొల్లేటరల్ అంటాము. ఎండార్క్ అంటే అర్థం ఏంటి అంటే సో చూడండి ఇక్కడ ఎండార్క్గా ఉంది చూసారా, ఈ ప్రోటోజైలం అనేది లోపల వైపుకు ఉంది, దాన్ని మనం ఎండార్క్గా వివరిస్తాము. సో ఓపెన్ అంటే ఏంటి ప్రతి వెసికులర్ బండిల్లో కూడా xylemకి phloemకి మధ్యలో కేంబియం అనేది ఉంది, దాన్ని మనం ఎండార్క్ అంటాము. దాన్ని మనం ఓపెన్ వెసికులర్ బండిల్ అని అంటాము. ఇవన్నీ కూడా మీకు చక్కగా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ వెసికులర్ బండిల్స్ అనేవి 3 రింగ్స్లో ఉన్నాయి.
సో మిడిల్ రింగ్లో 6 to 14 ఓవల్ షేప్డ్ వెసికులర్ బండిల్స్ ఉన్నాయి. దే ఆర్ స్మాలర్ దాన్ ద ఇన్నర్ రింగ్లో పెద్దగా ఉన్నాయి. సో అవుటర్ రింగ్లో 12 to 20 స్మాలెస్ట్ వెసికులర్ బండిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా వెసికులర్ బండిల్స్ అనేవి 3 రింగ్స్గా ఉన్నాయి. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం అనామలస్ సెకండరీ గ్రోత్ని చదవబోతున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ప్రీవియస్. ఓకే, సో మీకు నోట్స్ కావాలంటే యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. So now we are going to see the anomalous secondary growth in Boerhaavia stem. So anomalous secondary growth ఎలా జరుగుతుంది ఈ 3 rings of vesicular bundlesలో అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. చూడండి, ఇక్కడ నాన్ అడాప్టివ్ టైప్ ఆఫ్ అనామలస్ సెకండరీ గ్రోత్ జరుగుతుంది. అంటే దానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా సో బొర్హావియా ప్లాంట్స్ అనేవి దే ఆర్ డూయింగ్ అనామలస్ సెకండరీ గ్రోత్. సో నార్మల్ సెకండరీ గ్రోత్ కాదు, అనామలస్ ఫీచర్ అనమాట, అబ్నార్మల్ గ్రోత్ అనమాట. సో దే ఆర్ పెర్ఫార్మింగ్. సో అది ఏంటి అనేది చూద్దాము. చూస్తున్నారు కదా, సో ఇది బొర్హావియా స్టెమ్ని అంటే మెచ్యూర్ స్టెమ్ని మనం సెక్షన్ కటింగ్ తీసినట్లయితే యూ విల్ ఫైండ్ దీస్ రీజియన్స్. ఓకే, సో చూడండి, ఎపిడెర్మిస్ అనేది సింగిల్ లేయర్లో ఉంది. ఎపిడెర్మిస్ మీద కార్టెక్స్ ఉంది. సో సమ్ ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ షోయింగ్ ఎపిడెర్మల్ హెయిర్స్. సో ఇన్నర్ టు ద ఎపిడెర్మిస్ దెర్ ఈస్ 2 to 3 layers of collenchyma which is forming hypodermis. దాన్ని మనం హైపోడెర్మిస్ అంటున్నాము. ఆఫ్టర్ ద హైపోడెర్మిస్ ఇన్నర్ కార్టెక్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ parenchymatous cells. They are also having 3 to 7 layers of cells. After inner cortex, the last layer of the cortex is nothing but endodermis, which is having a single layered barrel shaped cells. After endodermis there are 2 to 3 layers of pericycle is present. So after that you will find three rings of vesicular cylinders. Okay, so outer row of vesicular cylinders are smaller in all the 3 layers. Okay, so బయట వైపు ఉన్న వెసికులర్ బండిల్స్ చిన్నవి, మధ్యలో ఉన్నవి ఇంకొంచెం పెద్దవి. సో పిత్లో ఉన్నవి మెడుల్లరీలో ఉన్న వెసికులర్ బండిల్స్ అనేవి ఇంకాస్త పెద్దవన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము అనామలస్ ఫీచర్ని చదువుదాము. సో ద వెసికులర్ cambium in the bundles of the inner and middle rings produce limited amount of secondary xylem. సో వెసికులర్ cambium అంటే ఏంటి? బండిల్స్ మధ్యలో ఉన్నటువంటి cambium అనమాట. సో అది మిడిల్ మరియు ఇన్నర్. చూడండి, ఇది ఇన్నర్ లేయర్ ఆఫ్ వెసికులర్ బండిల్, ఇది మిడిల్ లేయర్. ఈ రెండింట్లో కూడా సో దట్ ప్రొడ్యూస్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ సెకండరీ xylem అండ్ సెకండరీ ఫ్లోయం. చూడండి, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ సెకండరీ ఫ్లోయం, సెకండరీ xylemని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రిజల్టింగ్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఇండివిజువల్ బండిల్స్. సో ఆ విధంగా ఆ బండిల్ సైజ్ మాత్రమే పెరుగుతాయి అన్నమాట. కానీ బయట ఎందుకు అంటే చూడండి, వీటి మధ్యలో ఇంటర్ఫెసికులర్ కేంబియం అనేది ఫామ్ అవ్వలేదు. చూసారా, ఇక్కడ ఇంట్రాఫెసికులర్ కేంబియం మాత్రమే ఉంది. బండిల్కి మధ్యలో ఇంటర్ఫెసికులర్ కేంబియం అనేది లేదు. యాజ్ నో ఇంటర్ఫెసికులర్ కేంబియం ఈజ్ ప్రొడ్యూస్డ్, ద ఒరిజినల్ బండిల్ త్రూ ఎన్లార్జ్డ్ బికాస్ ఆఫ్ ద ఎడిషన్ ఆఫ్ సెకండరీ వెసికులర్ బండిల్స్ అండ్ దే మెయింటైన్ దేర్ ఐడెంటిటీ. అవి వాటి ఐడెంటిటీని మెయింటైన్ చేస్తున్నాయి అన్నమాట. వాటి మధ్యలో ఇంటర్ఫెసికులర్ కేంబియం అనేది లేదు కాబట్టి అక్కడ బండిల్ అనే ఒక షేప్ మీకు అలాగే కనబడుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఏ కంటిన్యూస్ కేంబియల్ రింగ్ ఆఫ్ vesicular and intervesicular strips is formed in the outer ring of vasculature. చూడండి, outer రింగ్లో మీరు చూసినట్లయితే ఈ రెండిటికి మధ్యలో చూస్తున్నారా? సో ఇక్కడ ఉన్నదేమో ఇంట్రాఫెసికులర్ కేంబియము, సో ఇక్కడ ఉన్నదేమో ఇంటర్ఫెసికులర్ కేంబియం అనమాట. అంటే ఏంటి? xylemకి ఫ్లోయంకి మధ్యలో ఉన్నది. సో కంటిన్యూస్
they are continuously producing secondary tissues, nothing but secondary xylem, secondary phloem. So the cambium in this zone behaves abnormally. సో ఏ జోన్లో, బయట అవుటర్ లేయర్లో ఉన్నటువంటి కేంబియల్ రింగ్ అనేది అబ్నార్మల్గా బిహేవ్ చేసి ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఫార్మింగ్ సెకండరీ టిష్యూస్. సెకండరీ టిష్యూస్ అంటే ఏంటి? ఇంటర్ఫెసిక్యులర్ రీజియన్లో ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే లోపల వైపుకి కంజంక్టివ్ టిష్యూని, బయట వైపుకి సెకండరీ ప్యారంకైమాని. సో ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం ఇంట్రాఫెసిక్యులర్ కేంబియంలో లోపల వైపుకి కంటిన్యూస్ సెకండరీ జైలంని, బయట వైపుకి కంటిన్యూస్ ఫ్లోయంని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా బయట లేయర్లో ఉన్నటువంటి వాసిక్యులర్ సిలిండర్స్ అనేవి దే ఆర్ ప్రొడ్యూసింగ్ కంటిన్యూస్లీ. సో ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం ఏమో బయట వైపుకి సెకండరీ ప్యారంకైమాని, లోపల వైపుకి కంజంక్టివ్ టిష్యూని. ఇన్ ద సేమ్ వే ఇంట్రాఫెసిక్యులర్ కేంబియం ఏమో బయట వైపుకి కంటిన్యూస్ సెకండరీ జైలంని, లోపల వైపు కంటిన్యూస్ సెకండరీ జైలంని, బయట వైపుకి కంటిన్యూస్ సెకండరీ ఫ్లోయంని ప్రొడ్యూస్ చేస్తూ ఉండటం వల్ల దే డు నాట్ షోయింగ్ ఎనీ ఐడెంటిటీ. సో వాసిక్యులర్ బండిల్ అనేది జనరల్గా మనకి కనబడదు. ఇందాక మీకు వేసినప్పుడు నేను గ్రౌండ్ ప్లాన్ చూపించాను కదా, గ్రౌండ్ ప్లాన్లో మీకు ఎగ్జాక్ట్గా వాసిక్యులర్ సిలిండర్ లాంటి స్ట్రక్చర్ బయట వైపు అనేది కనబడదు అనమాట. ఓకే, సో తర్వాత కొద్ది సమయం తర్వాత ఏమవుతుందంటే కేంబియల్ యాక్టివిటీ అనేది డిక్లైన్ అవుతుంది. సో ఈ కేంబియల్ యాక్టివిటీ అంటే ఏంటి? కంటిన్యూస్ సెకండరీ టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత బయట రోలో కేంబియల్ యాక్టివిటీ అనేది డిక్లైన్ అవుతుంది. దెన్ సబ్సిక్వెంట్లీ ఏ న్యూ కేంబియం అరైజెస్ ఇన్ ద పారంకైమాటస్ రీజియన్ ఎక్స్టర్నల్ టు ద. సో అప్పుడు ఏమవుతుంది? ఒక కొత్త కేంబియల్ రింగ్ అనేది ఇక్కడ పారంకైమా రీజియన్లో మరొకటి ఫామ్ అవుతుంది అనమాట. అది ఫామ్ అయ్యి ఏం జరుగుతుంది? అక్కడ కంటిన్యూస్ మళ్ళీ వెసిక్యులర్ బండిల్స్ అనేవి సెక్రెట్ అవుతూ ఉంటాయి. దే ఆర్ డూయింగ్ కంటిన్యూస్ సెకండరీ టిష్యూస్ ప్రొడక్షన్ అనమాట. సో దే ఆర్ ఎక్స్టర్నల్ టు ద అవుటర్ రింగ్ ఆఫ్ ది వెసిక్యులేచర్. ఈ అవుటర్ రింగ్కి బయట వైపు ఇంకొక రింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇన్ దిస్ వే 4 or 5 న్యూ ఎక్సెసరీ కేంబియా అరైజ్ అవుట్వర్డ్స్. ఈ విధంగా 4 to 5 లేయర్స్లో ఈ కేంబియల్ రింగ్ అనేవి అరైజ్ అవ్వటము, కంటిన్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ వెసిక్యులర్ బండిల్స్ అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు మనకి ఎలా కనబడతాయి ఇక్కడ వెసిక్యులర్ బండిల్స్ అంటే కంజంక్టివ్ టిష్యూ మధ్యలో వెసిక్యులర్ బండిల్స్ ఎంబడ్ అయినట్టు కనబడతాయి అనమాట. చూడండి, ఈ మధ్యలో ఇలా జరుగుతున్నప్పుడు అంటే స్టీల్ లోపల జరిగే సెకండరీ గ్రోత్ని ఇప్పటి వరకు మనం చూసాము. సో ఇలా జరుగుతున్నప్పుడు మీన్ వైల్ ఏం జరుగుతుందంటే కార్క్ కేంబియం డెవలప్స్ ఇన్ ద హైపోడెర్మల్ రీజియన్. ఈ హైపోడెర్మల్ రీజియన్లో కార్క్ కేంబియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ కార్క్ కేంబియం ఎస్టాబ్లిష్ అయ్యి ఏమవుతుంది అంటే విచ్ ప్రొడ్యూసెస్ కార్క్ అవుటర్ సైడ్కి కార్క్ అనేది ప్రిపేర్ అవుతుంది, లోపల సైడ్కి సెకండరీ కార్టెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బయట వైపుకి కార్క్ని, లోపల వైపుకి సెకండరీ కార్టెక్స్ని సెక్రెట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా బోయర్హావియా స్టెమ్లో అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో ఇది నోట్స్, యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.